తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వివిధ కార్యక్రమాలు, సభలు, ప్రకటనల పేరుతో ప్రజాధనాన్ని విపరీతంగా దుర్వినియోగం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ఆయన ఓ టీవీ డిబేట్లో మాట్లాడుతూ కొన్ని నిర్దిష్ట అంశాల కోసం టీడీపీ ప్రభుత్వం వెచ్చించినట్లు చెబుతున్న భారీ మొత్తాలను వెల్లడించారు. ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగమైందో తెలియజేశారు. రామోజీరావు సంస్కరణ సభకు 10 కోట్లు, నారా భువనేశ్వరి సభకు హాజరైతే 7 కోట్లు, యోగా డే కార్యక్రమాలకు 100 కోట్లు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు 1000 కోట్లు, అన్నా క్యాంటీన్ సలహాదారులకు జీతం 50 కోట్లు, పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్ ప్రకటనలకు 700 కోట్లు. వెంకటరెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజల పన్ను డబ్బును టీడీపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తోంది. ఒకవైపు రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుంటే మరోవైపు కేవలం పబ్లిసిటీ కోసం, కొంతమంది వ్యక్తుల మెప్పు కోసం కోట్ల రూపాయలు తగలేయడం ఏమాత్రం సమంజసమని ప్రశ్నించారు. ముఖ్యంగా అన్నా క్యాంటీన్ల నిర్వహణ కోసం కాకుండా కేవలం సలహాదారుల జీతాలకే 50 కోట్లు ఖర్చు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే పేపర్, టీవీ ప్రకటనల కోసం 700 కోట్లు ఖర్చు చేయడం అనేది ప్రభుత్వ పథకాల ప్రచారం కంటే పత్రికాధిపతులను సంతృప్తిపరచడం కోసమేనని ఆరోపించారు. ప్రధాని మోడీ సభ కోసం 1000 కోట్లు, కేవలం ఒక సంస్కరణ సభ కోసం 10 కోట్లు ఖర్చు చేయడాన్ని ప్రస్తావిస్తూ ఈ నిధులను రాష్ట్రంలోని ముఖ్యమైన మౌలిక వసతుల కల్పన, పేదరిక నిర్మూలన వంటి కార్యక్రమాలకు కేటాయించి ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరిగి ఉండేదని వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికార ప్రతినిధి చేసిన ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. డిబేట్ కూడా సరిపోదు, కొన్నే చెప్తాను నేను. ఒకటి, రామోజీరావు చచ్చిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ఆయన పేరుతో సంస్మరణ సభ అని పెట్టారు, 10 కోట్లు. నారా బేరి భువనేశ్వర్ గారు సభ కట్టిండి అయితే 7 కోట్లు. యోగాంధ్రకు 300 కోట్లు. 5 సార్లు మోడీ టూర్కి 1000 కోట్లు. 34 మంది సలహాదారులకి నెలకు ₹1,00,000 జీతాలు. ₹5 అన్నా క్యాంటీన్కి సీఈఓకి జీతం, చైర్మన్కి జీతం, సలహాదారులు అంటే అన్నా క్యాంటీన్కి వాళ్ళకి జీతాలు. 30,000 మంది కన్సల్టెంట్లు పెట్టారు, సంవత్సరానికి 750 కోట్ల జీతాలు. స్వర్ణాంధ్ర 2047 విజన్ అని నియోజకవర్గానికి వచ్చే కన్సల్టెంట్ పెట్టారు, 50 కోట్ల జీతాలు. చంద్రబాబు కరకట్ట ఇంటి మరమ్మతులకు 3.5 కోట్లు, డిజైనింగ్ లైట్లకు 4.5 కోట్లు. అమరావతిలో 1000 కోట్ల కాంట్రాక్ట్కి 10,000 కోట్లకి ఇచ్చేయటం, దోచుకోవటం. అమరావతిలో కిలోమీటర్ రోడ్డుకి 66 కోట్లు, 101 కోట్లు, 175 కోట్లు కాంట్రాక్ట్కి ఇచ్చేయటం, 22-25 కోట్ల కంటే కాదు, మిగిలిన నీళ్ళు దోచేయటం. ఎన్టీఆర్ గారి 300 అడుగుల విగ్రహానికి డిపిఆర్కి 11.5 కోట్లు. సీఎం, డిప్యూటీ సీఎం, షాడో సీఎంలో స్పెషల్ ఫ్లైట్లు ఖర్చు 100 కోట్లు. అలానే చాలా పెద్ద దుబారా సార్. పేపర్ యాడ్లు, టీవీ యాడ్లు, నేషనల్ మీడియా యాడ్లు, ప్రకటనలు, హోర్డింగ్లు, ఆల్ పబ్లిసిటీ ఖర్చు. లోకేష్ని చంద్రబాబు నాయుడు గారికి ఎలివేషన్ ఇచ్చే స్పెషల్ ప్రోగ్రామ్కి ఒక్క సంవత్సరానికి వీళ్ళు పెట్టిన ఖర్చు 747 కోట్లు సార్. దెమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఒక మెడికల్ కాలేజ్ వచ్చేసింది, 2 మెడికల్ కాలేజ్ కట్టు దాదాపుగా. అలానే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కొనుగోలు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం నారా లోకేష్ వీళ్ళందరి కోసం 9,20,00,000. కుప్పంలో అంటే 450 కోట్లు వర్క్ చేస్తారంట, దానికి కన్సల్టెంట్కి 5 కోట్లు అంట. అలానే చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత లాయర్ సిద్ధార్థ లోద్రాకి 18 నెలల్లో 18 జీవోల ద్వారా 12,87,00,000, ఈ రోజు కూడా 33 లక్షలు రిలీజ్ చేశారు. అలానే ఇవాళ కూడా 1వ తారీఖు కదా, ఇవాళ ప్రోగ్రామ్కి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. టీ పెట్టడం, కాఫీ పెట్టడం, ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోజులు ఇవ్వటం, ఇస్త్రీ చేసినట్టుగా, దోస్తులు పెట్టినట్టుగా దీనికి ₹1 కోటి ప్రతి నెల ఖర్చు. ఇలా దుబారా దోపిడీ చేస్తా ఏం చేశారంటే ఇది చేశారు సార్. ఒక్క పథకం లేదు, ఒక్క మెడికల్ కాలేజ్ ఇంకా 2,50,000 కోట్లు చెప్పారు కదా. ఇప్పుడు అరగంట బట్టి ఇలా మొత్తం శాంతాడంత తీస్తే దుబారా తీసేసినా కూడా చాలా లెక్క రావాలి కదా సార్. లక్షల కోట్లు లెక్క రావాలి సార్. చెప్పట్లేదు 100 కోట్లు, 100 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు కాంట్రాక్ట్. అమరావతిలో అంతకుముందు 20,000 కోట్లకి ఇల్లే టెండర్లు పిలిచి దాన్ని 60,000 కోట్లకు పిలిచారు. అక్కడ ఎంత దోపిడీ? 40,000 కోట్ల దోపిడీ కనపట్లేదా? రైట్.